ఫ్రెండ్స్, మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్న సమయానికి మన గ్రహంపై 12,000కు పైగా అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయని మీకు తెలుసా? వాటిలో కొన్ని ఒక దేశాన్ని కొన్ని నిమిషాల్లోనే నేలమట్టం చేసే శక్తిని కలిగి ఉన్నాయి. మీకు బాగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇవన్నీ కూడా హిరోషిమా, నాగసాకి లాంటి భయంకరమైన అణుదాడుల తర్వాతే తయారయ్యాయి. ఇప్పుడు మీకు నిజంగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేంటంటే మనందరికీ అణుబాంబులు ఎంత భయంకరమైనవో తెలుసు కదా, మరి ఇంకా ఎందుకు తయారు చేస్తున్నారని, మరియు వాటిని ధ్వంసం చేసి పూర్తిగా శాంతి మార్గంలో ముందుకు వెళ్ళలేమా అని. దీనికి సమాధానం మీరు ఊహించిన దానికంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసేసరికి న్యూక్లియర్ వెపన్స్ ఎలా పనిచేస్తాయో కంటే అవి ఇంకా ఎందుకు తయారవుతున్నాయో అనే విషయం ఉన్నత స్థాయిలో అర్థం అవుతుంది. ఇది కేవలం సైన్స్ గురించి, రక్షణ గురించి కాదు, శక్తి, భయం ఇంకా మ్యానిపులేషన్ గురించి. అగ్రరాజ్యాలు ఈ అణుబాంబులు తయారు చేస్తుండడానికి ఒకే ఒక్క కారణం అవి తమను రక్షించుకోవడానికి మాత్రమే కాదు, ఇతర దేశాలను అదుపులో ఉంచడానికి, చర్చల దిశను తాము నిర్ణయించేందుకు, శాంతి అనే మాటను కూడా వ్యూహంగా మలుచుకోవడానికి. మొదట అణుబాంబులు 1945లో ఉపయోగించబడ్డాయి. హిరోషిమా, నాగసాకి ఈ రెండు నగరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎక్కువ మంది అమాయక పౌరులే. అంతటి ప్రళయాన్ని చూసిన ప్రపంచం ఇంకెప్పుడు వాటిని తయారు చేయకూడదు అని చెప్పలేదు. కానీ నిజానికి ఏమైందంటే ఇంకొన్ని కావాలన్నట్టుగా తయారైంది. అమెరికా, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్, భారత్ ఇంకా పాకిస్తాన్, ఇప్పుడు ఉత్తర కొరియా కూడా ఇవన్నీ అణుబాంబుల నిర్మాణంలో దూకుడుని చూపించాయి. ఎందుకంటే వాళ్ళకు భయం వేసింది. వాళ్ళ దగ్గర ఉండి మన దగ్గర లేకపోతే మనం నాశనం అనే భయం. జీవితాల రక్షణ గురించి ఎవరు ఆలోచించలేదు. ఎవరికి ఇది అవసరమా అనే ప్రశ్న రాలేదు. అందరికీ ఒకటే ఆలోచన, వాళ్ళ దగ్గర ఉంటే నా దగ్గర కూడా ఉండి తీరాలని. ఈ భయమే చివరికి MAD అనే భయంకరమైన సూత్రాన్ని తీసుకువచ్చింది. అదే మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. దీని అర్థం, ఒకవేళ నువ్వు నన్ను అణుబాంబుతో దాడి చేస్తే నేను నీ మీద చేస్తాను, మన ఇద్దరి కథ ముగుస్తుంది. ఇది ఒక విధంగా ఒక భయంకరమైన ఒప్పందం. ఈ అణుబాంబులు అనేవి సమస్య పరిష్కారం లేదా భద్రత కోసం కాదు, ఇది ఒక శక్తి ప్రదర్శన గురించి అన్నట్టు తయారైంది. వాస్తవానికి ఇది ఒక గేమ్, కానీ ఇందులో గెలిచే వాళ్లే ఉండరు, నష్టపోయే వాళ్లే ఉంటారు. ఒక కాగితం మీద సమస్య పరిష్కారాన్ని రాసి చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అణ్వాయుధాలను తయారు చేయకూడదు, ఉన్న వాటిని పూర్తిగా నాశనం చేయాలి. ప్రపంచం మొత్తం వాటిని నిషేధించాలి. అంతేకాదు, కొన్ని దేశాల మీద బాగా కఠినంగా పనిచేసే తనిఖీ వ్యవస్థలను పెట్టాలి. అప్పుడే ఈ సమస్య ఉండదు. ఇదంతా చాలా సింపుల్ గా అనిపిస్తుంది కదా, కానీ నిజ జీవితంలో విషయాలు అంత సులభంగా ఉండవు. ఎందుకంటే ఎవరు కూడా తాము అణుబాంబులు తయారు చేస్తున్నామని చెప్పరు. ఇది బేసికల్ గా ఇద్దరు శత్రువులను ఒకే సమయంలో తమ గన్లను పారేయమన్నట్టు ఉంటుంది. ఇద్దరు ఒకే మాట చెప్తారు, ముందుగా వాళ్ళు వదిలేస్తానే నేను వదిలేస్తా అని. ఇదే కథ. ఇక్కడ అసలైన సమస్య నమ్మకం లేకపోవడమే. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని నమ్మడం లేదు. ఒక దేశం తన అణ్వాయుధాలను తగ్గిస్తే తర్వాత మిగతా దేశాలు వృద్ధి చేస్తాయేమోనన్న భయం. అందుకే వారు అణ్వాయుధాల తయారీని తగ్గించకుండా ఇంకా శక్తివంతమైన, వేగంగా పనిచేసే, బయటకు తెలియకుండా దాగుండే కొత్త బాంబులను తయారు చేస్తూనే ఉన్నారు. ఇది చాలా విడ్డూరమైన పరిస్థితి. ప్రతి దేశం శాంతిని కావాలంటుంది, కానీ ముందుగా తాము వెనకడుగు వేయాలన్న ధైర్యం ఎవరికీ లేదు. ఇదే నిజం. అందరూ భయపడి అపోహల్లో, అనుమానంలో బ్రతికేస్తున్నారు. శాంతి అనే మాట వారి మాటల్లో ఉంది, కానీ వాస్తవంలో ఎవరు ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోవడం లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక నిజం చెప్తాను. అదేంటంటే న్యూక్లియర్ ఆయుధాలు రక్షణ కోసం మాత్రమే కాదు. ఆ మాట ఒక భ్రమ. నిజానికి ఇవి గర్వం కోసం, ప్రతిష్ట కోసం, శక్తి ప్రదర్శన కోసం తయారవుతున్నాయి. ఒక దేశానికి న్యూక్లియర్ బాంబ్ ఉందంటే ఆ దేశం ఎలైట్ క్లబ్ లోకి అడుగు పెట్టినట్టే. ఆ దేశం యొక్క ప్రపంచంపై ఆధిపత్యాన్ని చలాయించే హక్కును సంపాదించినట్టే. శత్రువులను భయపెట్టచ్చు, మిత్ర దేశాల నుంచి గౌరవం లేక భయం పొందవచ్చు. ఉదాహరణకి ఉత్తర కొరియాని తీసుకోండి. ఆ దేశం పేదది, జనాలు తినడానికి తిండి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. కానీ ఒక్కసారి అణుబాంబు పరీక్ష విజయవంతం కావడమే ఆలస్యం. ఒక్కసారిగా అంతా మారిపోయింది. అమెరికా అక్కడ సమావేశాలు పెడుతుంది, ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించింది, ప్రపంచ దేశాలు కలవరపడ్డాయి. ఒక చిన్న దేశం ఒక అణు అస్త్రంతో అంతా మార్చేసింది. ఇంకొక ఉదాహరణ, భారత్ మరియు పాకిస్తాన్. ఈ రెండు దేశాల మధ్య గొడవలు కొత్తవేమీ కావు. యుద్ధాలు, సరిహద్దు తగాదాలు, రాజకీయ రగడలు. కానీ ఆ దేశాలు అణు శక్తులైన తర్వాత ఒక రకమైన సమతుల్యత ఏర్పడింది. అది శాంతి కాదు, అది భయంతో కూడిన సమన్వయం. ఎందుకంటే ఇద్దరికీ తెలుసు, ఒకవేళ ఎవరు హద్దు దాటి ముందుకు వెళ్తే ఇద్దరు నాశనమే అని. అంతేగాని దేశాలు అణుబాంబులు తయారు చేయడానికి కారణం కేవలం యుద్ధం నివారించడమే కాదు, అవి జాగ్రత్తకే కాదు, గౌరవం పొందడానికి, శక్తిని ప్రదర్శించడానికి. ఇది ప్రజలు రక్షించడానికే కాదు, ఇది రక్షణ పేరిట శక్తిని చూపించడానికి. ఇక్కడే ఒక విషాదం ఉంది. దేశాధినేతలు బాంబులు తయారు చేయడంలో మునిగిపోతూ ఉన్న సమయంలో వేల కోట్ల రూపాయలు ఆయుధాల మీద ఖర్చు అవుతున్నాయి. అదే డబ్బుతో విద్య, వైద్యం, పేదరిక నివారణ, రోడ్లు, నీటి సరఫరా వంటివి మెరుగుపరచవచ్చు. కానీ అదేం జరగదు. ఎందుకంటే అధికారమే ముందు, ప్రజల సంగతి మాత్రం తర్వాతే. ఫ్రెండ్స్, మీరు నిజంగా మార్పు కోరుకుంటే చేయగలిగేది ఇదే. ప్రశ్నలు అడగడం మొదలు పెట్టండి. మీరు ఏది వింటున్నారో అదే అవగాహనతో తీసుకోకండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సమాజంతో ఈ విషయంపై చర్చించండి. ఈ వీడియోను షేర్ చేయండి. ఇది ఇతరులకు ఈ విషయంపై ఆలోచించేందుకు మార్గం చూపుతుంది. ఇంకా చదవండి, తెలుసుకోండి. ఈ విషయం గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండండి. ముఖ్యంగా ప్రభుత్వాలు రక్షణ బడ్జెట్లు లేదా న్యూక్లియర్ ఆధునీకరణ గురించి మాట్లాడినప్పుడు మీ గలం విప్పండి. ఎందుకంటే ఈ అస్త్రాలను మనం నార్మలైజ్ చేయడానికి ఒప్పుకుంటే అవి మరింత ప్రమాదకరంగా మారతాయి. ఇవి మన దైనందిన జీవితంలో భాగమైపోతూ ఉంటే వాటి ధ్వంసకరమైన స్వభావాన్ని మనం మర్చిపోతాం. అప్పుడే వాటి ముప్పు
నిజంగా భయంకరంగా మారుతుంది. ఏదైనా మార్పుకు తొలి అడుగు అవగాహన. శక్తికి బదులు శాంతిని కోరే ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నప్పుడు అధికారులు వెనక తప్పదు. చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. ఫ్రెండ్స్, ఈ అణు ఆయుధాలు మీ భద్రత కోసమో పౌరుల రక్షణ కోసమో తయారు చేయడం లేదు. వాటిని తయారు చేయడానికి గల అసలు కారణం అధికారం, గర్వం, భయంతో పరిపాలించే శక్తిని కాపాడుకోవడం కోసం. పేదవాళ్ళు, సాధారణ ప్రజలు, పిల్లలు వాళ్ళెవరి కోసం కాదు. వాళ్ళను కేవలం కొలాటరల్ డ్యామేజ్ అంటే సహజంగా జరిగే నష్టంలో చూస్తారు. ఇది ఒక శక్తి ప్రదర్శన మాత్రమే. నాయకులు అణ్వాయుధాలను భద్రత కోసమే నిల్వ చేసుకుంటున్నారని చెబుతారు, కానీ వారు దానిని నియంత్రణ కోసం చేస్తారు, అహం కోసం చేస్తారు, వారసత్వం కోసం చేస్తారు. వారు శాంతిని గురించి మాట్లాడతారు, కానీ భయంపై నిర్మించిన శాంతి నిజమైన శాంతి కాదు. అది టైం బాంబ్ లాంటిది. ఎప్పుడో ఒక రోజు పేలిపోతుంది. ఆ గడియారం ఆగిపోయినప్పుడు ఏ దేశం ఎంత గొప్పదైనా, ఎంత ధనికదైనా వ్యర్థం. కారణం రేడియేషన్ కి సరిహద్దులు ఉండవు, ఎవరిని విడిచిపెట్టదు. ఇది గుర్తుంచుకోండి. వాళ్ళు పేదల కోసం ఏమీ చేయలేరు. వాళ్ళకు ముఖ్యమైనది వాళ్ళ గర్వం, వాళ్ళ ప్రయోజనం మాత్రమే.